రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా నొక్కండి. మిత్రులారా, ఎట్టకేలకి చిట్ట చివరికి బలూచిస్తాన్లోని ట్రైన్ హైజాక్ ఉదంతంలో బలూచ్ సాయుధులు చెప్పిందే నిజమైంది. పాకిస్తాన్ ప్రభుత్వం, ముఖ్యంగా పాకిస్తాన్ సైన్యము గంటల కొద్దీ ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పినటువంటివన్నీ కూడాను అబద్ధమని తేలింది. మొత్తము ట్రైన్ రెస్క్యూ పూర్తయిపోయింది, అందరినీ మేము కాపాడేశాము, 33 బలూచ్ సాయుధుల్ని హతమార్చాము, టెర్రరిస్టులని అని పాకిస్తాన్ సైన్యం వాడినటువంటి పదం అది అని చెప్పి పాకిస్తాన్ ఆర్మీ ప్రకటించింది. కానీ పాకిస్తాన్ ఆర్మీ ఈ ప్రెస్ మీట్లో కూడాను మొత్తము ట్రైన్లో ఎంతమంది ప్రయాణికులు ఉన్నారు అన్నటువంటి విషయం వచ్చేప్పటికి 423 ఉన్నారు అని చెప్పారు. 423లో మేము ఇంత మటుకు 200 చిల్లర మేము కాపాడాము అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. లెక్క ప్రకారము ఒక 100 మంది విషయంలో తేడా వస్తుంది. ఈ తేడా గురించి పాకిస్తానీ సైన్యాన్ని అడిగేటటువంటి సాహసం పాకిస్తాన్ మీడియా చేయలేదు. చెప్పాల్సినటువంటి బాధ్యత పాకిస్తాన్కి లేదు. మేము చెప్పిందే వేదము అన్నది పాకిస్తాన్ సైన్యము, ముఖ్యంగా ఐఎస్పిఆర్, ఇంటర్ సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ వింగ్, అంటే పాకిస్తాన్ ఆర్మీ యొక్క పిఆర్ వింగ్కి బాధ్యత లేదు. అయితే బలూచ్ పోరాట వీరులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఎప్పటికప్పుడు బలూచ్ లిబరేషన్ ఆర్మీ పేరిట వీళ్ళు ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తూ వచ్చారు. మా దగ్గర ఇప్పటికీ కూడాను 212 మంది బందీలుగా ఉన్నారు. వీళ్ళని 5 గ్రూపులుగా చేసి మేము వేరువేరు చోట్ల వీళ్ళని దాచి ఉంచాము. మేము ట్రైన్ని వదిలేసేసి వీళ్ళని వేరే వేరే చోట దాచేసాము. కాబట్టి ట్రైన్లో ఎవరు లేరు, మేము చంపవలసిన వాళ్ళందరూ కూడాను ట్రైన్లో అక్కడ బాడీస్ ఉన్నాయి, వాటిని మీరు తీసుకెళ్ళొచ్చును అని చెప్పి వీళ్ళు చెప్పారు. చెప్పడమే కాకుండా 212 మందిని మేము హతమార్చాము అని చెప్పి ఒక ప్రకటన ద్వారా బలూచ్ వీరులు ప్రకటించారు, తెలియజేశారు. ఆ తర్వాత పాకిస్తాన్ కూడా పైకి ఎన్ని బీరాలు పలుకుతున్నా 100కు పైగా శవపేటికల్ని క్వెటా నుంచి ప్రమాద స్థలానికి తరలించినట్టుగా మనకి వార్తలు అందుతున్నాయి. మొత్తం మీద ఇప్పుడు అర్థమవుతున్నటువంటి విషయం ఏంటంటే, బలూచ్ సాయుధులు మొదటి నుంచి చెబుతూ వస్తున్నది వాళ్ళ దగ్గర 212 మంది బందీలుగా ఉన్నారని, 212 మంది పాకిస్తానీ ఆర్మీకి, పాకిస్తాన్ యొక్క బిఎస్ఎఫ్ ఈక్వివలెంట్ ఫ్రాంటియర్ కోర్ అని ఉంటుంది, దానికి సంబంధించిన వాళ్ళు, పాకిస్తానీ ప్రభుత్వానికి చెందినటువంటి ఉద్యోగులు, పంజాబీ మూలానికి చెందిన వాళ్ళు, వీళ్ళందరినీ మేము హతమార్చామని బలూచ్ వీరులు చెప్తూ వచ్చారు. ఇప్పుడు అదే నిజమని తేలుతోంది. ఒకవైపు ఇది నడుస్తూ ఉండగానే బలూచ్ సంస్థలు వాస్తవానికి ఇంత భయంకరమైన దాడిని ఇంత పిన్ పాయింటెడ్ ప్రిసిషన్ తోటి, యాక్యురసీ తోటి ఎలా చేయగలిగింది బలూచ్ సాయుధుల సంస్థలు అన్నటువంటి ప్రశ్న వస్తే 4 ప్రధానమైనటువంటి బలూచ్ సాయుధ సంస్థలు. ఒకటి బలూచ్ లిబరేషన్ ఆర్మీ, ఇది బలూచిస్తాన్లోని మర్రీ ట్రైబ్కి చెందినటువంటి, మర్రీ అనేటటువంటి తెగ ఉంటుంది, ఆ తెగకు చెందినటువంటి వాళ్ళు ప్రధానంగా ఉన్నటువంటిది. అదేవిధంగా బలూచ్ రిపబ్లికన్ ఆర్మీ ఉంది, దీనిలో బుక్తీ తెగకు చెందినటువంటి బలూచులు ఉన్నారు. ఇవి కాకుండా యునైటెడ్ బలూచ్ ఆర్మీ అనేటటువంటిది మరొకటి. అదేవిధంగా బలూచ్ లిబరేషన్ ఫ్రంట్ అని ఈ మక్రాన్ కోస్ట్, గ్వాదర్ ఈ ప్రాంతాల్లో యాక్టివ్గా ఉన్నాయి. ఈ 4 సంస్థలు కలిసి సింధుదేశ్ ఆర్మీ అని, సింధు ప్రాంతంలో పాకిస్తాన్ నుంచి వేరుపడాలన్నటువంటి డిమాండ్తో పోరాడుతున్నటువంటి సాయుధ సంస్థ సింధుదేశ్ ఆర్మీ. ఈ 5 కలిసి బీఆర్ఏఎస్ అనేటటువంటి సంస్థను ఏర్పాటు చేశారు. కాబట్టి ఈ బీఆర్ఏఎస్ అనే సంస్థ బలోచ్ రాజీ అజయ్ సాంగర్ దీని పేరు. ఈ బలోచ్ రాజీ అజయ్ సాంగర్ అనేటటువంటి సంస్థ అందరము కలిపి సమన్వితమైన దాడులు చేస్తాం, ఇంటెలిజెన్స్ షేరింగ్ దగ్గర నుంచి, యాక్షన్ ప్లానింగ్ దగ్గర నుంచి, యాక్షన్ని అమలు చేయటం, ఎగ్జిక్యూట్ చేయటము అందరము కలిసి చేద్దామని ప్లాన్ చేశారు. దానిలో భాగంగానే ఈ ట్రైన్ హైజాక్ జరిగింది. కాబట్టి రానున్న రోజుల్లో ఇటువంటి దాడులు మరిన్ని పెరిగే అవకాశం ఉంది అన్నది ఇప్పుడు పాకిస్తానీ ఇంటెలిజెన్స్ వర్గాలే హెచ్చరిస్తున్నాయి. ఇవి చాలవన్నట్టు ఆఫ్ఘనిస్తాన్ కూడా సరిగ్గా అదను చూసి పాకిస్తాన్ పైన దాదాపుగా యుద్ధం ప్రకటించినంత పని చేసింది. ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్కి
పాకిస్తాన్ మీద కాస్త కోపం ఉంది. దానికి ప్రధానమైన కారణం ఏంటంటే తాలిబాన్ల ప్రభుత్వంలో ఒక కీలక మంత్రి అయినటువంటి ఖలీలుర్ రెహమాన్ హక్కానీని ఐఎస్ఐ హతమార్చింది. ఐఎస్ఐ హతమార్చడంతో పాటు ఈ ఖలీలుర్ రెహమాన్ హక్కానీకి చాలా సన్నిహితంగా ఉన్నటువంటి తండ్రి కొడుకులు ఇద్దరున్నారు. వాళ్ళు ఒక మద్రసాను నడిపిస్తారు ఖైబర్ పఖ్తూన్వాలో. ఈ మద్రసా పేరు మద్రసా హక్కానియా. ఈ హక్కానియా మీద బాంబు దాడి చేశారు. దీనిలో ఈ తండ్రి కొడుకులు కూడా చనిపోవడం జరిగింది. అంటే ఈ హక్కానీ కుటుంబంలో ఆఫ్ఘనిస్తాన్కి అనుకూలంగా ఉన్నటువంటి వాళ్ళందరినీ పాకిస్తాన్ ఎలిమినేట్ చేసింది. దీనికి పాకిస్తాన్ని బాధ్యులుగా పేర్కొంటూ తాలిబాన్లు ఇప్పటికే ప్రకటన చేశారు. దీనికి పాకిస్తాన్ ఫలితాన్ని అనుభవించి తీరాల్సి ఉంటుంది అని చెప్పారు. పాకిస్తాన్కి అనుకూలంగా ఉన్నటువంటి సిరాజుద్దీన్ హక్కానీ, ఆయన ప్రస్తుతం తాలిబాన్లలో ప్రభుత్వంలో ఉన్నారు, మంత్రిగా ఉన్నారు. ఆయన గత 2 నెలలుగా కనిపించటం లేదు. ఉన్నారా లేదా తెలియదు, ఆయన అరెస్ట్ అయ్యారా తెలియదు, లేకపోతే ఆయన ఎవరన్నా హతమార్చారా తెలియదు. ఎందుకంటే పాకిస్తాన్కి అనుకూలంగా వ్యవహరిస్తున్న వ్యక్తి ఇప్పుడు కనిపించటం లేదు. అంటే దాని అర్థం ఏంటంటే తాలిబాన్ల అమీర్ అయినటువంటి హైబతుల్లా అఖుండ్ జాదా, ఈయన తాలిబాన్ల అమీర్, తాలిబాన్ల లీడర్. ఈయన సిరాజుద్దీన్ హక్కానీని అయితే అరెస్ట్ చేయించుంటారు, లేకపోతే హతమార్చి ఉంటారని భావిస్తున్నారంటే పాకిస్తాన్కి తాలిబాన్లలో ఎటువంటి లివరేజ్ లేదు. పైగా ఈ ఖలీలుర్ రెహమాన్ హక్కానీని చంపిన కారణంగా పాకిస్తాన్ పైన దాదాపుగా యుద్ధం ప్రకటించినంత పనిచేసింది ఆఫ్ఘనిస్తాన్. కాబట్టి తహరీకే తాలిబాన్ పాకిస్తాన్, తాలిబాన్లు ఈ రెండు కూడా ఈ బలూచ్ సంస్థ ఏదైతుందో బలూచ్ రాజీ అజోయ్ సాంగర్ BRAS దీంతో సహకరిస్తున్నట్టుగా తెలిసింది. కాబట్టి ఈ 3 సంస్థలు ఏకకాలంలో దాడి చేస్తున్నాయి. గత 12 గంటల్లో పాకిస్తాన్లోని ఖైబర్ పఖ్తూన్వాలో 5 చోట్ల పాకిస్తాన్ ఆర్మీ మీద దాడులు జరిగినాయి. ఈ 5 దాడుల్లో 10 మంది పాకిస్తానీ జవాన్లు చనిపోయారు. అంటే 12 గంటల్లో 5 దాడులు, 10 మంది మృతి. అంటే పాకిస్తాన్ ఆర్మీని తహరీక్ తాలిబాన్ పాకిస్తాన్, తాలిబాన్లు ఎంత చికాకు పరుస్తున్నాయి ఖైబర్ పఖ్తూన్వాలో మనం అర్థం చేసుకోవచ్చును. అదే సమయంలో బలూచిస్తాన్లో ఈ 4 సంస్థలు, బలూచ్ లిబరేషన్ ఆర్మీ, బలూచ్ రిపబ్లికన్ ఆర్మీ, అదేవిధంగా యునైటెడ్ బలూచ్ ఆర్మీ, ఆ తర్వాత BLF బలూచ్ లిబరేషన్ ఫ్రంట్, ఇవన్నీ కలిసి పాకిస్తాన్ని బలూచిస్తాన్లో చికాకు చేస్తున్నాయి. మొత్తం మీద పాకిస్తానీ ఆర్మీ ప్రస్తుతం డిఫెన్స్లో ఉంది. పైగాను పాకిస్తానీ ప్రెస్ని మేనేజ్ చేయటం ద్వారా, పాకిస్తాన్లో ఉన్నటువంటి మీడియాని మేనేజ్ చేయటం ద్వారా ఏ అబద్ధాలని ప్రచారం చేయాలని చెప్పి అయితే ప్రయత్నం చేసిందో ఆ అబద్ధాలన్నీ కూడాను ఇప్పుడు ఎక్స్పోజ్ అయిపోయినాయి. ఈ 212 మంది జవాన్లకు సంబంధించిన వివరాలను పాకిస్తానీ ఆర్మీ ఇవ్వటం లేదు. ఒక 100-150 మంది రైల్లోంచి తప్పించుకుని పారిపోయి ఉండవచ్చును, వాళ్ళు అడవుల్లో దాగుని ఉండవచ్చును, తరువాత కాలంలో వాళ్ళు తిరిగి వస్తారని పాకిస్తానీ ఆర్మీ ISPR పాకిస్తానీ ఇంటర్ సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ సంస్థ ఏదైతుందో అది బుకాయిస్తోంది. మొత్తం మీద పాకిస్తాన్ ఆర్మీ బ్యాడ్లీ ఎక్స్పోజ్ అయిపోయింది. బలూచ్ లిబరేషన్ ఫ్రంట్ కానీ, బలూచ్ లిబరేషన్ ఆర్మీ కానీ మొదటి నుంచి ఏదైతే చెప్తుందో అదే వాస్తవం అన్నది ఇప్పుడు రుజువవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి.